హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. ఈరోజు మనం బడ్జెట్ కార్లో ఉన్నాం. అండ్ ఈరోజు ఇక్కడున్న కార్స్ కలెక్షన్, అంటే కొత్తగా వచ్చిన కార్స్ కలెక్షన్ అంతా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఇది మొత్తం నేను మీకు ఈ మార్కెట్ యార్డ్ ఇదంతా చూపిస్తాను. అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సెకండ్ కార్స్కి సంబంధించి ఫైనాన్స్ అదంతా కూడా ఇక్కడ అరేంజ్ చేస్తారు. సో 100% ఫైనాన్స్ గురించి కూడా వరి అవ్వాల్సిన పని లేదు. అండ్ ప్రైసెస్ అనేవి డౌన్ అవుతాయి ఇక్కడికి వచ్చి మాట్లాడితే. సో జస్ట్ ఓనర్స్ చెప్పిన ప్రైసెస్ మాత్రమే ఇక్కడ బడ్జెట్ కార్ అనే ఏదైతే ఈ కార్ షోరూమ్ ఉందో వాళ్ళు ప్లేస్ చేస్తారనమాట ప్రైసెస్. సో ఇవి డెఫినెట్గా ఈ ప్రైసెస్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతాయి అన్నమాట. సో తప్పకుండా ఏంటంటే మీరు వచ్చినప్పుడు అవి మాట్లాడుకోండి. అండ్ అలాగే ఆర్టీఓ వర్క్స్ కూడా వీలే చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకోటి, ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ కార్ని మీరు వచ్చి చూసుకోవచ్చు. అండ్ ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. దానిలో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేస్తారు. అండ్ ఇప్పుడు టోటల్గా మీరు చూసే కార్ సంబంధించి ఏంటంటే, ఇదంతా కూడా ఏంటంటే బడ్జెట్ కార్కి సంబంధించిన మార్కెట్ యార్డ్ అనమాట. సో మనం ఏంటంటే జనరల్గా ఢిల్లీ గురించి మాట్లాడుకుంటాం. ఢిల్లీలో కార్స్ది చాలా పెద్దగా ఉంటుందని చెప్పి మనందరికీ తెలుసు. బట్ దాని తర్వాత మేజర్గా చెప్పుకోవాల్సింది మన హైదరాబాదే. సో ఇప్పుడు నేను మీకు కార్స్ కలెక్షన్ చూపిస్తాను. ఇది వచ్చేసి స్విఫ్ట్ VXi 2006 పెట్రోల్. అండ్ ఇది వచ్చేసి 68,000 కిలోమీటర్స్ తిరిగింది. 2,75,000 దీని ప్రైస్ చెప్తున్నారు. ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి స్విఫ్ట్ VDI పెట్రోల్ 2008 మోడల్. 1,16,000 కిలోమీటర్స్ తిరిగింది. 3,50,000 దీని ప్రైస్. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది. ఇది వచ్చేసి స్విఫ్ట్ VDI డీజిల్ 2015 మోడల్. అండ్ ఇది వచ్చేసి 84,000 కిలోమీటర్స్ తిరిగింది. 6,25,000 దీని ప్రైస్. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది. ఇది వచ్చేసి స్విఫ్ట్ VDI 2007 డీజిల్ వర్షన్. 71,000 కిలోమీటర్స్ తిరిగింది. 2008 రిజిస్ట్రేషన్. 3,20,000 దీని ప్రైస్. అండ్ ఇక్కడ మరో కార్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి స్విఫ్ట్ VDI డీజిల్ 2014 మోడల్. 82,000 కిలోమీటర్స్ తిరిగింది. 5,90,000 దీని ప్రైస్. ఇక్కడ మరో కార్ ఉంది. ఇది వచ్చేసి స్విఫ్ట్ అండ్ 2010 మోడల్ డీజిల్. 65,000 కిలోమీటర్స్ తిరిగింది. 3,90,000 దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మరో కార్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 6,80,000 దీని ప్రైస్. అండ్ 47,000 కిలోమీటర్స్ రీడింగ్. 2014 మోడల్. ఇది వచ్చేసి డిజైర్ VDI. ఇక్కడ మరో కార్ ఉంది. ఇది వచ్చేసి స్విఫ్ట్ VDI 2008 మోడల్. 74,000 కిలోమీటర్స్ తిరిగింది. 3,50,000 దీని ప్రైస్. ఇక్కడ మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 2013 VDI డీజిల్ వర్షన్. అండ్ 62,000 కిలోమీటర్స్ తిరిగింది. 5,80,000 దీని ప్రైస్. ఇది వచ్చేసి డిజైర్ VDI 2014 మోడల్. 61,000 కిలోమీటర్స్ తిరిగింది. 5,50,000 దీని ప్రైస్. ఇది వచ్చేసి డిజైర్ LDI డీజిల్ వర్షన్ 2014 మోడల్. 58,000 కిలోమీటర్స్ తిరిగింది. 5,80,000 దీని ప్రైస్. ఇక్కడ మరో కార్ ఉంది. ఇది వచ్చేసి డిజైర్ VDI 2011 మోడల్. 65,000 కిలోమీటర్స్ తిరిగింది. 5,40,000 దీని ప్రైస్. అండ్ ఫ్యూల్ వచ్చేసి డీజిల్. ఇక్కడ మీరు చూసే కార్స్ ఇంకా డిఫరెంట్ కార్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ కార్లు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసే కార్ వచ్చేసి డిజైర్ VDI డీజిల్ వర్షన్ 2013 మోడల్. 6,10,000 దీని ప్రైస్. ఇక్కడ మరో కార్ ఉంది. ఇది వచ్చేసి డిజైర్ VXi 2010 మోడల్. 67,000 కిలోమీటర్స్ తిరిగింది. 3,75,000 దీని ప్రైస్. ఇవన్నీ కార్స్ కూడా ఏంటంటే బడ్జెట్ కార్లోని. అండ్ ఇక్కడ మీరు చూసే కార్ వచ్చేసి
సెలెరియో VDI డీజిల్ వర్షన్ 2016 మోడల్ 38,000 కిలోమీటర్స్ తిరిగింది, 5,20,000 దీని ప్రైస్. ఇది వచ్చేసి వ్యాగనార్ 2,10,000 దీని ప్రైస్, 61,000 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ ప్లస్ LPG రెండు ఉన్నాయి, 2006 మోడల్. ఇది వచ్చేసి ఆల్టో 800 LXi 2015 మోడల్, 40,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,40,000 దీని ప్రైస్. ఇది వచ్చేసి వ్యాగనార్ 2012 మోడల్, 50,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,60,000 దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ పెట్రోల్. ఇది వచ్చేసి వ్యాగనార్ 3,65,000 దీని ప్రైస్, 65,000 కిలోమీటర్స్ తిరిగింది, 2012 వ్యాగనార్ LXi. అండ్ ఇది కూడా ఏంటంటే పెట్రోల్ ప్లస్ LPG రెండు ఉన్నాయి. ఇది వచ్చేసి వ్యాగనార్ LXi పెట్రోల్ వర్షన్ 2014 మోడల్, 69,000 కిలోమీటర్స్ తిరిగింది, 1,60,000 దీని ప్రైస్. ఇది వచ్చేసి 2,80,000 చెప్తున్నారు జెన్ STలో LXi. అండ్ ఇది వచ్చేసి 2010 పెట్రోల్ వర్షన్. అండ్ ఇది వచ్చేసి 73,000 కిలోమీటర్స్ తిరిగింది, 1,70,000 దీని ప్రైస్ చెప్తున్నారు, ఆల్టో LXi పెట్రోల్. ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి 3,30,000 చెప్తున్నారు, ఇయాన్. అండ్ ఇది వచ్చేసి 2013 మోడల్. ఇక్కడ సెలెరియో VXi 2015 మోడల్, 36,000 కిలోమీటర్స్ తిరిగింది, 4,90,000 దీని ప్రైస్. ఇది వచ్చేసి ఇయాన్ ఎరా ప్లస్ పెట్రోల్, ఇది 2013, 21,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,30,000 దీని ప్రైస్. ఇది వచ్చేసి 3,10,000 ప్రైస్, 39,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి ఆల్టో 800 LXi. ఇక్కడ మారుతి వ్యాన్ కూడా ఉంది, ఇది వచ్చేసి 2,65,000 చెప్తున్నారు, 60,000 కిలోమీటర్స్ తిరిగింది, 2013 మోడల్ పెట్రోల్. అండ్ ఇది వచ్చేసి 2,60,000 దీని ప్రైస్, అండ్ 70,000 కిలోమీటర్స్ తిరిగింది, 2011 రిజిస్ట్రేషన్. అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ పెట్రోల్. ఇది వచ్చేసి ఆల్టో LXi 2007 మోడల్, 54,000 కిలోమీటర్స్ తిరిగింది, 1,70,000 దీని ప్రైస్. ఇది వచ్చేసి 65,000 దీని ప్రైస్, 63,000 కిలోమీటర్స్ తిరిగింది, మారుతి 800 పెట్రోల్. ఇక్కడ మీకు మరో కారు చూపిస్తున్నాను, ఇది వచ్చేసి ర్యాపిడ్ ఎలిగెన్స్ TDI 2014 మోడల్, 72,000 కిలోమీటర్స్ తిరిగింది, 6,80,000 దీని ప్రైస్. ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి ర్యాపిడ్ అంబిషన్ ప్లస్ 2014 మోడల్, 78,000 కిలోమీటర్స్ తిరిగింది, 6,20,000 దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి డీజిల్. ఇది వచ్చేసి 2,80,000 దీని ప్రైస్, 62,000 కిలోమీటర్స్ తిరిగింది, ఎక్సెంట్ ఎగ్జిక్యూటివ్. దీని వచ్చేసి ఫ్యూయల్ టైప్ పెట్రోల్. ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి 3,35,000 చెప్తున్నారు దీని ప్రైస్, 51,000 కిలోమీటర్స్ తిరిగింది, ఎసెంట్. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్. అండ్ నేను మీకు ఇప్పుడు మరో కారు చూపిస్తున్నాను, ఇది వచ్చేసి 2,95,000 ఎకో 2010 మోడల్. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2011 అండ్ రీడింగ్ వచ్చేసి 92,000 కిలోమీటర్స్ తిరిగింది. అలాగే ఇక్కడ మీకు ఇంకా చాలా కార్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు చెప్పిన ప్రైసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ప్రైసెస్ కాదు, ఇక్కడికి వస్తే డెఫినెట్గా దానికి సంబంధించిన ప్రైసెస్ అనేవి తక్కువ వస్తాయి. అండ్ ఇది వచ్చేసి స్విఫ్ట్ LXi 2009 మోడల్ పెట్రోల్, 3,40,000 దీని ప్రైస్. ఇక్కడ నేను మీకు మరో కార్ చూపిస్తున్నాను, ఇది వచ్చేసి 4,60,000 దీని ప్రైస్, 63,000 కిలోమీటర్స్ తిరిగింది, i20 స్పోర్ట్స్ పెట్రోల్. ఇది వచ్చేసి 4 lakhs చెప్తున్నారు, 65,000 కిలోమీటర్స్ తిరిగింది పెట్రోల్. అండ్ ఇది వచ్చేసి i20 స్పోర్ట్స్. అండ్ ఇక్కడ చూపించే కార్స్ అన్ని కూడా ఏంటంటే బడ్జెట్ కార్లోని కార్స్.
ఈ కార్స్కి సంబంధించి ఏంటంటే ప్రైసెస్ అనేవి నెగోషియబుల్ ఉంటాయి. సో ఈ ప్రైసెస్ అనేవి ఫైనల్ కాదు, ప్లీజ్ నోట్ దట్. అండ్ ఇది వచ్చేసి 5,80,000 ప్రైస్ చెప్తున్నారు. 2011 మోడల్ వర్నా ఫ్లూడిక్ CRDI SX పెట్రోల్. ఇది వచ్చేసి 5,90,000 దీని ప్రైస్. 42,000 కిలోమీటర్స్ తిరిగింది. 2013 మోడల్ ఎమేజ్. అండ్ ఇది వచ్చేసి డీజిల్. అండ్ ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి ఎమేజ్ 1.2 2013 మోడల్ 5,20,000 దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ పెట్రోల్. ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 8,20,000 చెప్తున్నారు. 2013 మోడల్ 23,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి డీజిల్. అండ్ వెహికల్ మేక్ వచ్చేసి ఎమేజ్ 1.5. ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి ఎమేజ్ 1.5 2015 మోడల్ 73,000 కిలోమీటర్స్ తిరిగింది. 5,90,000 దీని ప్రైస్. సో ఇప్పుడు నేను మీకు చూపించిన కార్స్ అన్నీ కూడా ఏంటంటే మన బడ్జెట్ కార్లోని కార్స్. సో ఇంకా చాలా కార్స్ ఉన్నాయి, తప్పకుండా ఈ బడ్జెట్ కార్ని విజిట్ చేయండి. మీకు సంబంధించిన కార్ ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను మీకు KUV 100 K6+, ఇది వచ్చేసి 7,40,000 చెప్తున్నారు. 30,000 కిలోమీటర్స్ తిరిగింది. KUV 100 డీజిల్ వర్షన్. మోడల్ వచ్చేసి 2016. అండ్ ఇది వచ్చేసి 30,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి ఫోర్డ్ ఫిగో 2012 మోడల్ 72,000 కిలోమీటర్స్ తిరిగింది. 4 lakhs ప్రైస్. ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 2,95,000 దీని ప్రైస్ చెప్తున్నారు. 72,000 కిలోమీటర్స్ దీని రీడింగ్. ఫోర్డ్ ఫిగో 1.4 2010 మోడల్. ఇది వచ్చేసి 3,50,000 దీని ప్రైస్. 72,000 కిలోమీటర్స్ తిరిగింది. 2011 ఫోర్డ్ ఫిగో 1.4 TDCI. అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్. ఇప్పుడు నేను మీకు చూపించిన కార్స్ అన్నీ కూడా బడ్జెట్ కార్లోనేది మాదాపూర్ అయ్యప్ప సొసైటీ. సో ఇక్కడ ఉన్న ప్రైసెస్ అనేవి ఇవన్నీ కూడా ఫైనల్ కాదు. మీరు ఇక్కడికి వస్తే ఈ ప్రైసెస్ అనేవి మీరు ఇక్కడ వీళ్ళతో మాట్లాడుకోవచ్చు, ప్రైసెస్ అనేవి తగ్గుతాయి. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించే కార్ వచ్చేసి క్వాంటో. దీని ప్రైస్ వచ్చేసి 4,50,000 దీని ప్రైస్ చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి డస్టర్ వెహికల్ డీజిల్ వర్షన్ 2013 61,000 కిలోమీటర్స్ తిరిగింది. 7,40,000 దీని ప్రైస్. ఇక్కడ మరో వెహికల్ ఉంది, ఇది వచ్చేసి నిసాన్ టెరానో ప్రీమియం DCI 2013 మోడల్ 78,000 కిలోమీటర్స్ తిరిగింది. 6,80,000 దీని ప్రైస్. అండ్ ఇక్కడ మరో వెహికల్ ఉంది బ్రదర్, చాలామంది ఎర్టిగా అడుగుతున్నారు. ఎర్టిగా 2DI 2013 మోడల్ పెట్రోల్ వర్షన్ 72,000 కిలోమీటర్స్ తిరిగింది. 8,20,000 దీని ప్రైస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ కార్లోని కార్స్. తప్పకుండా ఈ బడ్జెట్ కార్స్ని విజిట్ చేయండి, మీకు నచ్చిన కార్ తీసుకెళ్ళండి. అండ్ ప్రైసెస్ అనేవి నెగోషియబుల్. ఈ ప్రైసెస్ని ఇవే ప్రైసెస్ ఫైనల్గా ప్రైసెస్ మాత్రం పరిగణించద్దు. ఇది వచ్చేసి క్వాంటో C6 2013 మోడల్ 56,000 కిలోమీటర్స్ తిరిగింది. 4,60,000 దీని ప్రైస్. ఇక్కడ ఫోర్డ్ వెహికల్, ఫోర్డ్ ఎండివర్ ఉంది, సఫారీస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ పెట్రోల్ వర్షన్ 2014 మోడల్ 25,000 కిలోమీటర్స్ తిరిగింది. 7,60,000 దీని ప్రైస్. సో ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ మరో వెహికల్, ఇది వచ్చేసి హోండా సిటీ 1.5 డీజిల్ 2014 మోడల్ 72,000 కిలోమీటర్స్ తిరిగింది. 9 lakhs దీని ప్రైస్. ఇక్కడ మీరు మరో వెహికల్ చూస్తున్నారు, ఇది వచ్చేసి క్రేటా 1.6 CRDI 2015 మోడల్ 48,000 కిలోమీటర్స్ తిరిగింది. 14,10,000 దీని ప్రైస్.
ఇక్కడ మీరు మరో వెహికల్ చూస్తున్నారు. ఇది వచ్చేసి 8,50,000 శాంటాఫీ CRDI 2011 డీజిల్. ఇక్కడ నేను మీకు చూపించే వెహికల్ వచ్చేసి ఇన్నోవా. ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ 2006 మోడల్, 2,20,000 కిలోమీటర్స్ తిరిగింది. 6,50,000 దీని ప్రైస్. అండ్ ఇవన్నీ కార్స్ కూడా ఏంటంటే బడ్జెట్ కార్లోని కార్స్ అనమాట, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ. సో తప్పకుండా విజిట్ చేయండి అండ్ డెఫినెట్గా మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే ఈ ప్రైసెస్ అన్నీ కూడా ఏంటంటే నెగోషియబుల్ కాదు. ఈ ప్రైసెస్ అన్నీ మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్గా ఈ ప్రైసెస్ అన్నీ నెగోషియబుల్ అవుతాయి అండ్ మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఫైనాన్స్ కానీ లేకపోతే మీకు సంబంధించిన RTA వర్క్స్ ఇవన్నీ కూడా బడ్జెట్ కార్ వాళ్ళే చూస్తారు. సో తప్పకుండా మీరు అందరూ విజిట్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ అట్ ద సేమ్ టైం ఫైనాన్స్ అవైలబిలిటీ, RTA వర్క్స్ ఇవన్నీ కూడా ఇక్కడ బడ్జెట్ కార్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు. అండ్ ప్రైసెస్ కూడా మీరు మాట్లాడుకుంటే ఇక్కడ తగ్గుతాయి. అవి ఏంటంటే ఓనర్స్ ఇచ్చిన ప్రైసెస్ ఇక్కడ కార్ డీలర్స్ ఏం చేస్తారంటే వాటిని పేస్ చేస్తారు కార్ పైన. సో ప్రైసెస్ ఓవర్గా ఉండమంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళది, వాళ్ళ కార్ పైన. సో వాళ్ళు అడిగినంత మనం ఇవ్వం కాబట్టి మనం వచ్చి కార్ చూసుకున్న తర్వాత మనం కనుక వాళ్ళతో మాట్లాడితే బార్గెన్ చేస్తే డెఫినెట్గా ప్రైస్ అనేది తగ్గుతాయి అన్నమాట. సో తప్పకుండా మీరు అందరూ విజిట్ చేసి మంచి కార్ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఏమన్నా కార్స్ కావాలంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ బికాస్ యూ ఆర్ సపోర్టింగ్ మీ లాట్ గైస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ కీప్ రాకింగ్ అండ్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ స్టే ట్యూన్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. డెఫినెట్గా నా హార్డ్ వర్క్